సంక్రాంతి సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు భాగ్యనగర ప్రజలు బయలుదేరుతున్నారు. శని ఆదివారాలు కలిసి రావడంతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీజేఎస్ ఆర్టీసీ. వివిధ రూట్లలో 6,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మరోవైపు పట్టణ ప్రజలు పల్లెబాట పడుతుండటంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ఎంజీబీఎస్ లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది అన్నటువంటి వివరాలు లైవ్ లో మనకు రజిత అందిస్తారు. రజిత. ఎస్ జోష్న, రాష్ట్రంలో సంక్రాంతి సందడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల రీత్యా ఉపాధి రీత్యా హైదరాబాద్ మహానగరానికి వచ్చిన వారంతా పల్లెబాట పట్టారు. అయితే 3 రోజుల పాటు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏ పండుగకు వెళ్ళకపోయినా కానీ సంక్రాంతి పండుగకు మాత్రము చాలా మంది వరకు కూడా సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా వారి ఊర్లకు వెళ్ళడానికి నగరంలోని పలు ప్రధాన బస్టాపులన్నింటిలోకి కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కూడా ప్రయాణికులకు సంబంధించి సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 6,432 ప్రత్యేక బస్సులు సంక్రాంతి స్పెషల్ బస్సులుగా అయితే ఇప్పటికే ఏర్పాటు చేసినట్లుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. నిన్నటి నుంచే ప్రయాణాలు అయితే మొదలయ్యాయి అని చెప్పొచ్చు. నిన్న వర్కింగ్ డే ఉన్నప్పటికీ కూడా నిన్న ఉదయం నుంచి ఆఫీస్ పనులను పూర్తి చేసుకొని సాయంత్రం వేళల్లో రాత్రి నుంచి కూడా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ప్రయాణికులు. ఈ నేపథ్యంలోనే అటు ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, మియాపూర్ బస్టాపులన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో ఎంతమంది ప్రయాణికులు ఇంత ఉదయాన్నే కూడా తమ సొంతూర్లకు వెళ్లడానికి ఇక్కడ బస్టాపులలో వచ్చి అయితే వేచి ఉన్నారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ బస్టాపుల్లో కూడా ఎక్కడికక్కడ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రయాణికులు వెళ్లే రూట్లను కూడా ఎప్పటికప్పుడు వారికి చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాము వేలాది మంది ప్రయాణికులు అయితే ఇక్కడికి వచ్చి తమ సొంతూర్లకు అయితే ప్రయాణాలు చేస్తా ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. అయితే సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో ఒక నెల రోజుల ముందు నుంచి 15 రోజుల ముందు నుంచే టికెట్ల బుకింగ్ ప్రారంభం అవుతుంది. అంటే రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలుసుకొని ముందుగానే ప్రయాణికులంతా కూడా ముందస్తు చర్యగా టికెట్లు బుక్ చేసుకుంటా ఉంటున్నారు. టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. సరైన సమయానికి బస్సులు రాకపోవడంతో కూడా కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా ప్రయాణికులు అయితే చెప్తా ఉన్నారు. అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రయాణాలు జోరందుకున్న నేపథ్యంలో నగరంలో పలు ప్రధాన రహదారులన్నీ కూడా ట్రాఫిక్ సమస్యలో చిక్కుకున్నాయన్నమాట. పలు రహదారుల పైన అయితే ఎక్కువగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో సమయానికి బస్సులు రాకపోవడంతో కూడా ప్రయాణికులు కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇంత ఉదయాన్నే కూడా చిన్న పిల్లలతో కూడా బస్ స్టాప్లకు వచ్చి బస్ స్టాప్లలో నిలబడ్డారు. అయితే ప్రత్యేక బస్సులకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ అయితే ఏర్పాటు చేసింది. అయితే ప్రత్యేక బస్సులకి ఏదైతే గవర్నమెంట్ జీవో ఉందో ఆ జీవో ప్రకారం కూడా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ఆర్టీసీ తెలిపింది. అయితే మహాలక్ష్మి పథకం మన రాష్ట్రంలో అమలులో ఉన్న నేపథ్యంలో మహాలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు కూడా వాటికి మహిళలకు ఫ్రీ బస్ ఉంటుంది. యథాతథంగా ఆ ఫ్రీ బస్ పథకం అయితే కొనసాగుతుంది అని అయితే అధికారులు ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఇక ఏవైతే నార్మల్ బస్సులు ఉంటాయో అంటే మహాలక్ష్మి పథకం కిందికి రాని బస్సులలో అదనపు ఛార్జీలు అయితే ఉంటాయని తెలుస్తోంది. 10, 11, 12 తేదీల్లో కూడా ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఇక పండగ అయిపోయిన తర్వాత 19, 20 తేదీల్లో కూడా ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లుగా ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఇప్పటికే ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్ళాలి మీరు? సూర్యాపేట. ఎప్పుడు వచ్చారు? బస్సులలో రద్దీ ఎలా ఉంది? మస్తు రద్దీగా ఉంది, చాలాసేపు అవుతుంది, ఇంకా ఏం బస్సులు రాలేదు. అంటే మీరు టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు? టికెట్ ప్రైజెస్ ఎలా ఉంటాయి? టికెట్ ప్రైజెస్ కోదాడకి నార్మల్గా అయితే 340 అలా ఉంటుంది, కానీ ఇప్పుడు 2000 వరకు చూపిస్తుంది.
చూడొచ్చు. అయితే నార్మల్ టికెట్ల కన్నా కూడా ఇప్పుడు టికెట్ ప్రైజులు అయితే కొంత ఎక్కువగానే ఉన్నాయి అని చెప్తున్నారు. బస్సులు అంటే సరైన సమయంకి రాకపోవడంతో కొంత వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని ఇక్కడ ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది. జోష్న. ఓకే, రైట్ రజిత. అది ఎంజీబీఎస్లో ప్రయాణికుల రద్దీకి సంబంధించి మనకు రజిత వివరాలు అందించారు. ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిటకిటలాడిపోతుంది. ఇక ఇవాళ ఈ విధంగా ఉంటే ఇక రేపు కూడా మరింత రద్దీ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవైపు బస్సులు పెంచారు, కాకపోతే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా బస్సు రాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు రద్దీ కూడా అధికంగానే ఉంది. ఇక టికెట్ల రేట్లకు సంబంధించి నార్మల్ డేస్ కన్నా ఇప్పుడు పండుగ రోజులు కావడంతో టికెట్ రేట్లు ఆన్లైన్లో అంటే బుక్ చేసుకోవడానికి ఎక్కువగా చూపిస్తున్నాయి అని చెప్పేసి ఇంతకుముందు మనకు రజిత మాట్లాడుతూ ఉన్న టైంలో ఒక ప్రయాణికురాలు చెప్పినటువంటి ఇది మనం చూసాము. రద్దీ అయితే బస్టాండ్స్లో పెద్ద ఎత్తునే ఉంది అని చెప్పుకోవచ్చు.